వెంటనే పెళ్లి చేసుకోవాలా నాన్న? ఎలా చేసుకోమంటావు? అమ్మ నీ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తండ్రివి నువ్వా జైల్లో ఉన్నావు. ఇక నాకు సంబంధం ఎవరు చూస్తారు? పెళ్ళి ఎలా కుదురుతుంది? నీకు నచ్చిన వ్యక్తిని నువ్వే చూసుకొని పెళ్లి చేసుకో. నన్ను పెళ్లి చేసుకుని మీ అమ్మ ఎప్పుడూ సుఖపడలేదు. కనీసం నీకైనా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని నాతో ఎప్పుడూ గొడవ పడుతుండేది. నా స్వార్థంతో నేనే తనను దూరం చేసుకున్నాను. అందుకే నువ్వు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు మీ అమ్మ సంతోషపడుతుంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు నాన్న? నీకేవమ్మా, బంగార బొమ్మవి, గుణవంతురాలివి. నీకు తగ్గ యోగ్యాన్ని ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయించుంటాడు. నేనిప్పుడు మనిషిగా మారి నీ పెళ్లి ప్రయత్నాలు చేసే అవకాశం నాకు లేదమ్మా. అందుకే నువ్వే పెళ్లి చేసుకో. త్వరలో నువ్వు పెళ్లి చేసుకొని నీ భర్తతో ఇక్కడికి వస్తే అత్యంతంతో కాకపోయినా కన్నీళ్లతోనైనా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నవన్న తృప్తితో జీవితాంతమే జైల్లో ఉండమన్నా ఉండిపోతానమ్మా. నాన్న, నీ అమాయకత్వం చూస్తుంటే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. నన్ను పెళ్లి చేసుకోమని ఏ ఆడపిల్లైనా ఓ మగాడిని తెగించి అడగలదా? చెప్పు, ఇది జరిగే పనేనా? నాకు పెళ్లి యోగం ఉంటే అదే జరుగుతుంది. అంతేకాని నా అంతటా నేను పెళ్లి ప్రయత్నాలు చేసుకోలేను. నన్ను క్షమించండి నాన్న. అమ్మా బాను, అదే నీ సంశయం అయితే నీ పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత మన పీపీ శాస్త్రికి అప్పచెప్తాను. కనీసం అతను చెప్పినట్టన వినము. అలాగే నాన్న. సార్, టైం అయింది, పదండి. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. అలాగే నాన్న. నీ పెళ్లి కబురు త్వరలోనే వినాలి. సార్, టైం అయిందండి. ఉంటానమ్మా. అమ్మా, బాగా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. నువ్వు పెట్టుకోలేదమ్మా? మాట్లాడవేమ్మా? నువ్వు మరో పెళ్లి ఒప్పుకునేదాకా నేను నీతో మాట్లాడను రావుడు. ఓహో, మౌనవ్రతం పట్టావన్నమాట. నాతో మాట్లాడకపోయినా పర్లేదు కానీ అన్నం తినమ్మా. నేను ఇంట్లో భోజనం చేయడం అంటూ జరిగితే అది నీ పెళ్లి భోజనమే. అంతవరకు పచ్చి గంగ కూడా ముట్టను. ఛ, పెళ్ళి పెళ్ళి పెళ్ళి! నా పెళ్లి గురించి నీకు ఎందుకమ్మా ఇంత పట్టుదల? మీ అమ్మని కనుక ఇంతలా ఆలోచిస్తున్నాను. నువ్వు నిజంగా అమ్మలో ఆలోచిస్తే నన్ను మరో పెళ్లి చేసుకోమని వేధించవు. మౌనవ్రతాలు, నిరాహార దీక్షలు చేయవు. సరే, నేను అమ్మలా ఆలోచించట్లేదు. నువ్వు కొడుకులా ఆలోచించి మరో పెళ్లి చేసుకుని నన్ను సంతోషపెట్టచ్చు కదా. అమ్మా, ఇంత పట్టుదల పనికిరాదమ్మా. తప్పదరా రాముడు. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లి ఎలాంటి పట్టుదలైనా పడుతుంది. నువ్వు ఓ తండ్రి అయితే తల్లిదండ్రులు పడే బాధ ఏమిటో నీకు అర్థం అవుతుంది. ఆ బాధతోటే నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాను. బిందుకు పెళ్లి చేసిన 3 నెలలు తిరగకుండానే నీకు మరో పెళ్లి చేస్తానని నేను మహాలక్ష్మి దగ్గర ఛాలెంజ్ చేశాను రా. నువ్వు మహాలక్ష్మితో ఛాలెంజ్ చేసావని నేను కష్టాలు కొని తెచ్చుకోలేనమ్మా. ఆయన పెళ్ళి అనేది ఇష్టపడి చేసుకోవాలి, అంతేగాని పంతాలకి పట్టింపులకి పోయి కాదు. వివేకం చంపేదన్న ఒకే ఒక కారణంతో నేను మహాలక్ష్మికి విడాకులు ఇచ్చాను, కానీ మరో పెళ్లి చేసుకోవాలని మోస్తో కాదమ్మా. అదంతా నాకు తెలియదురా. నీకు మన కుటుంబానికి తీరం ద్రోహం చేసిన మహాలక్ష్మి నీడ ఈ ఇంటి మీద పడకుండా ఉండాలంటే నువ్వు మరో పెళ్లి చేసుకు తీరాల్సిందే. అంతవరకు నేను నీతో మాట్లాడను.
అన్నం తిన్ను, నీళ్లు తాగను. ఆ తర్వాత నీ ఇష్టం. ఛా! ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. అమ్మా, సింధు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అరగంట అయిందమ్మా. నేను వచ్చేసరికి గుండె నొప్పితో బాధపడుతూ స్పృహ తప్పి పడిపోయావు. టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాను. ఏమైందమ్మా? అన్నితో గొడవ పడ్డావా? అవును సింధు, నువ్వు మరో పెళ్లి చేసుకునే వరకు ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు ముట్టనని, అన్నం తినని రావుణ్ణి బెదిరించాను. అన్నట్టుగానే రాత్రి అన్నం తినలేదు కదూ? ఏంటమ్మా నువ్వు? అలా బెదిరించమని అన్నానే కానీ నిజంగా అన్నం తింటాం మానేస్తావా? నీ పిచ్చి గాని. అమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైంది? అమ్మకేమైతే నీకేంటి? నీ పంతాలు పట్టింపులు ఎక్కించుకుంటావు కదా. అమ్మకి ఏమైందని అడిగితే మధ్యలో నీ సాధింపు ఏంటి? తెలుసుకుని ఏం చేస్తావు? సింధు, వెటకారానికి సమయం కాదు. నా కోపం తెప్పించుకున్నా ముందు ఏం జరిగిందో చెప్పు. ఏ నీకు తెలీదా? తెలియకగా నిన్ను అడుగుతున్నాను. రాత్రి నుంచి తిండి తిప్పలు లేకుండా అమ్మ నీరసించిపోయింది. గుండె పొడుతూ మైకు వచ్చి పడిపోయింది. ఎప్పుడనగా పడిపోయిందో ఏమో. సాయంత్రం నేను వచ్చి చూసేదాకా దిక్కులేని దానిలాగా ఆ ఫ్రిడ్జ్ దగ్గర పడిపోయింది తెలుసా? ఏంటని ఇది? బిందు ఏమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేనా ఇల్లు వదిలి రాలేను. నువ్వా ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రికి కానీ రావు. ఈ మధ్యలో అమ్మకి ఏమైనా జరిగితే ఈ ఇంట్లో చూసేవాళ్ళే లేరు. కనీసం కబురు పంపించే దిక్కు కూడా లేదు. ఎంతసేపు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు గానీ అమ్మ కోసం అసలు పట్టించుకోవట్లేదు. నేను నిన్ను మరో పెళ్లి చేసుకోమన్నది నువ్వు సుఖపడటానికి మాత్రమే కాదు, ఆరోగ్యం బాగాలేని అమ్మకు ఓ మనిషి ఇంట్లో తోడుగా కూడా ఉంటుందని. సింధు, నా కోసం మరో పెళ్లి చేసుకోమని రావుని బలవంతం పెట్టద్దు. వాడు కష్టపడితే నేను చూడలేను. నువ్వు ఊరుకో. విన్నావు కదన్నయ్య అమ్మే ఉంటుందో. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా అమ్మ నీ సుఖమే కోరుకుంటుంది. నేను కష్టపెట్టొద్దు అంటుంది. తండ్రి ప్రేమ మనకు ఎలాగూ లేదన్నయ్య. ఉన్న ఈ తల్లి ప్రేమను కూడా మనం దూరం చేసుకుంటే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. అప్పుడే నాకు మా అత్తగారింటి నుంచి రమ్మని 3 సార్లు ఫోన్ వచ్చింది. అయినా నేను ఎందుకు వెళ్ళలేదు తెలుసా? నువ్వు వచ్చేదాకా అమ్మకు తోడుగా ఉందామని. కానీ ఇలా ప్రతిరోజు ఉండాలంటే కుదరదన్నయ్య. వాళ్ళు ఒప్పుకోరు కూడా. అమ్మను ప్రాణాలతో నీకు అప్పగిస్తున్నాను. ఇక అమ్మ బాధ్యత నీదే. వస్తానన్నయ్య, వస్తానమ్మా. రావుడు, సింధు మాటలు మనసులో పెట్టుకుని బాధపడద్దు.
ఆఫీస్లో బాగా అలసిపోయొచ్చుంటావు. వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకో. నేను రెస్ట్ తీసుకుంటాను కానీ ముందు నువ్వు పడుకోమ్మా, ఎక్కువ మాట్లాడకూడదు. ఆనందపు అలక చిరునవ్వులు తెరగా సాగాలని ఆశపడ్డాను. కానీ ఇలా కష్టాల వలయంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. భగవంతుడా, ఎప్పుడు నాకు ఈ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తావు? ఏమీ అర్థం కావటం లేదు. రాత్రి నుంచి తిండి తిప్పలేకుండా అమ్మ నీరసించిపోయింది. గుండె పొడుతూ మైకు వచ్చి పడిపోయింది. ఎప్పుడనగా పడిపోయిందో ఏమో. సాయంత్రం వచ్చి చూసేదాకా దిక్కులేని దానిలాగా ఆ ఫ్రిడ్జ్ పడిపోయింది తెలుసా? నువ్వా ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రి కానీ రావు. ఈ మధ్యలో అమ్మకేమైనా జరిగితే ఈ ఇంట్లో చూసేవాళ్ళే లేరు. కనీసం కబురు పంపించే దిక్కు కూడా లేదు. నేను నిన్ను మరో పెళ్లి చేసుకోమన్నది నువ్వు సుఖపడటానికి మాత్రమే కాదు, ఆరోగ్యం బాగాలేని అమ్మకు ఓ మనిషి ఇంట్లో తోడుగా కూడా ఉంటుందని. అమ్మా లేమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి. ఈ టాబ్లెట్ తీసుకో. రావుడు, రాత్రంతా నిద్రపోలేదు కదూ? రావుడు, ఇంకా సింధు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఆవేశంలో అదేదేదో వాగింది. అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. అమ్మా, సింధు ఆవేశంలో ఏదేదో మాట్లాడినా వాస్తవాన్ని చెప్పింది. అందుకే నేను మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. రావుడు, వయసు అయిపోయింది దాన్ని, పైగా అనారోగ్యం. ఏ క్షణాన్ని ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను నాకే తెలియదురా. అమ్మా, అలా మాట్లాడద్దమ్మా. నేనన్నది నిజమే కదరా. నువ్వు బాధపడ్డవెందుకు? కాటికి కాళ్ళు చంపుకున్న నా కోసం నువ్వేమీ మనసు చంపుకుని మరో పెళ్లి చేసుకోక్కర్లేదు.
ఏదో ఈ వంశం నీతో ఆగిపోకూడదని, నువ్వు ఒక తండ్రివి కావాలని, నీ పిల్లల ఆటపాటలతో ఈ శేష జీవితం గడిపేయాలని ఆశించాను. నిన్ను మరో పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టానే కానీ నిన్ను కష్టపెట్టాలని కాదురా. ఈ తల్లి మనసు అర్థం చేసుకున్నా రాముడు. అమ్మా, ఈ వయసులో నువ్వు పడే బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. నేను చేస్తున్న తప్పేంటో కూడా నాకు అర్థమైంది. అందుకే నేను మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. రాముడు, ఈ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా? అవునమ్మా, నీ మీదొట్టు మనస్ఫూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నాను.